సీఎం గారు కేఆర్ ప్రచారాన్ని పుష్ప సినిమాలో శ్రీలీల పాటతో కంపేర్ చేశారు. అయితే దీన్ని నేను సోషల్ మీడియాలో చూస్తుంటే ఆయన వీడియో క్లిప్ కనిపించింది. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా నాన్నగారు నాకు ఫోన్ చేశారు, సీఎం గారు ఫ్రస్ట్రేషన్లో అసహనంతో ఓడిపోతామనే భయంతో మాట్లాడుతున్నాడు, నువ్వు లూజ్ కాకు, నువ్వు మాట్లాడకు, అలా మాట్లాడకు, మన భాషను అసహించుకుంటున్నారు ప్రజలు, కాబట్టి నేను ఇక మీద మాట్లాడను అనేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నారు. కాకపోతే సీఎం గారు మాట్లాడే మాటలు వింటే నాకు కోపం వస్తుంది, కానీ నేను ఇక్కడ నుంచి మాట్లాడనేటువంటి మాట ఆయన చెప్తున్నారు. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఒకటి, ఇంతకుముందు కేసీఆర్ అసలు చేయలేదు అనేటువంటి ఒక మాట చెప్పారు. అయితే దాన్ని కూడా వారు మాట్లాడుతూ అసలు గతంలో ఎప్పుడూ కూడా మా నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ప్రచారానికి ఉప ఎన్నికలు వస్తే వెళ్ళలేదు, వెళ్తే 1-2 సార్లు వెళ్ళొచ్చు, కానీ కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఓడిపోతారనేటువంటి భయంతో అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. ఏంటి దీనిపైన? ఆయనలో మానసిక పరివర్తన వస్తే మంచిదే, భాష మార్చుకుంటే మంచిదే, అలవాట్లను కూడా మార్చుకోమని నేను సూచన చేస్తున్నా. భాష మార్చుకోవడంతో సరిపోదు, ఆయనకున్న కొన్ని అలవాట్లను కూడా మార్చుకుంటే యువతకు మనం కొంచెం ఆదర్శంగా ఉంటాం. అలవాట్లను కూడా మార్చుకోమని చెప్పి కేటీఆర్ గారికి సూచన చేస్తున్నా. నిజంగానే కేసీఆర్ గారు ఫోన్ చేసి ఈ మాట చెప్పిండు అని అంటే కొడుకు కొంత బుద్ధి చెప్పినట్టే, కొడుకును కొంచెం దారిలో పెట్టినట్టే. ఇది కూడా మంచిదే, తండ్రిగా వారు వారి బాధ్యతలను నెరవేరు